మిడిల్ క్లాస్ సంచారి. మేము 16 days టూర్కి వెళ్ళాం. అదో కాశీ, నేపాల్, అయోధ్య అన్నీ చూసాం. ఇప్పుడు మా అన్న వ్లాగ్ కంటిన్యూ చేస్తాడు. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగో మా బుడ్డో ట్రిప్ గురించి చెప్పేశాడు కదా, సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న మన సికింద్రాబాద్ టు దానాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కాం మార్నింగ్ 10:30కి. సో ఈరోజు మధ్యాహ్నం 2 o'clock అయింది. వారణాసిలో ట్రైన్ దిగాము. సో అక్కడ నుండి మన హోటల్కి వెళ్ళాము. అక్కడ చెక్ ఇన్ అయ్యి లగేజ్ రూమ్లో పెట్టి గంగా స్నానం చేయడానికి దగ్గరలో ఉన్న ఘాట్కి వెళ్ళాము. మనకు దగ్గర ఈ అస్సీ ఘాట్ వచ్చేసి మన హోటల్ నుండి 2 to 2.5 kilometers ఉందండి. ఈ కాశీనగరానికి వచ్చాక చాలా ప్రశాంతతగా ఉంది మనసుకెందుకు. అలాగే ఇక్కడ అడుగడుగున ఒక మందిరం ఉంది. ఇక్కడ చాలా పురాతనమైన భవంతులు కూడా ఉన్నాయి. కావాలంటే ఒక్కసారి అక్కడ కట్టడాలు చూడండి, ఎంత పురాతనంగా ఉన్నాయో అక్కడ చూడండి ఆ కోటలు. ఇప్పుడు గంగా స్నానం ఆ ఒడ్డున చేయడానికి అక్కడ కనిపిస్తున్న బోట్ మాట్లాడుకున్నాం. అటువైపు కొంచెం సురక్షితమైన ప్లేస్, ఎక్కువ లోతుగా లేని ప్లేస్. అటువైపు వెళ్ళడానికి పర్ హెడ్ 20 rupees ఛార్జ్ చేశారండి. ఇక్కడ గంగా స్నానం ఆచరించి తిరిగి మన హోటల్కి వెళ్ళాము. హోటల్కి వెళ్ళడానికి ఎలక్ట్రిక్ వెహికల్లో పర్ హెడ్ 20 rupees తీసుకున్నారు. హోటల్లో మనం ఫ్రెష్ అప్ అయ్యి తిరిగి మళ్ళీ మన ఘాట్కి వచ్చాము, హస్సీ ఘాట్కి. ఇక్కడ బోట్ మాట్లాడాం, మొత్తం ఘాట్స్ చూపించి గంగా హారతితో కలిపి తిరిగి శ్రీ కాశీ విశ్వనాథుడి మందిరం ద్వారం ముందు దింపమని కోరాము. ఇక వెళ్దామా ఘాట్స్ ఇంకా గంగా హారతి చూడడానికి? వెళ్దాం పదండి. ఈ సాయంత్రం గంగా నదిలో ఇలా పడవలో వెళ్తూ అన్ని ఘాట్స్ని చూస్తుంటే మనసుకు తెలియని ఏదో ఆనందం వేస్తుంది. కాశీ, ఈ కాశీ నగరం గురించి చెప్పాలంటే ప్రపంచంలో మొట్టమొదటి నగరం ఈ కాశీ. ఈ కాశీని బనారస్ ఇంకా వారణాసి అని కూడా పిలుస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి ఈ కాశీ నగరం. ఇందులో శ్రీ కాశీ విశ్వనాథుల వారు మనకి దర్శనమిస్తారు. అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో 17వ శక్తిపీఠమైన శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఈ కాశీ నగరంలో మొత్తం 88 ఘాట్లు ఉన్నాయి. అందులో అస్సీ ఘాట్, దశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్, పంచగంగా ఘాట్, రాజేంద్ర ప్రసాద్ ఘాట్, ఆదికేశవ్ ఘాట్, కేదార్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ వీటిని ముఖ్యమైనవిగా భావిస్తారు. ఈ కాశీ నగరాన్ని దర్శించుకోవడానికి ఎందరో భక్తులు వస్తూ ఉంటారు. అలాగే విదేశీయులు కూడా వస్తూ ఉంటారు ఆ స్వామివారి దర్శించుకోవడానికి, అలాగే గంగా హారతి ఇంకా ఘాట్స్ చూడటానికి. ఇప్పుడు మనం చూస్తుంది హరిశ్చంద్ర ఘాట్. అక్కడ ఎప్పుడూ శవాలు కాలుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చేసాం దశ్వమేధ ఘాట్. ఇది చాలా ప్రాచీనమైన ఘాట్.
ఇక్కడ నుంచి గంగా హారతి మొదలైంది. ఇక్కడ చూడండి, ఈ హారతి గంగా హారతి చూడడానికి ఎన్నో బోట్లు ఆగాయి. ఇప్పుడు మనకు కనబడుతుంది కాశీ ముఖద్వారము. అందులో నుంచి మనకు మందిరానికి వెళ్ళే దారి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది మణికర్ణికా ఘాట్. ఇక్కడ కూడా ఎప్పుడు శవాలు కాలుతూనే ఉంటాయి. ఇది స్వామివారి మందిరానికి కొద్దిగా దగ్గరలో ఉంటుంది. ఈ కాశీనగరంలో రెండు ఘాట్లలో ఎప్పుడూ శవాలు కాలుతుంటాయి. అదే హరిశ్చంద్ర ఘాట్ మరియు మణికర్ణికా ఘాట్. ఇప్పుడు మనం వచ్చేసాం నమో ఘాట్. ఇదే లాస్ట్ ఘాట్. దీన్ని నరేంద్ర మోడీ గారు కట్టించారు ఈ ఘాట్ని. ఈ ఘాట్స్ అన్ని చూపెట్టి కాశీ ముఖద్వారం ముందు దింపారు. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడు ఈ ద్వారం నుండి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడే దర్శనం అయిందండి. లైన్లో ఒక 2 hours పట్టింది, కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. సో ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్. మామా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. మళ్ళా గంట కొట్టడం మర్చిపోకు. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. బాయ్.